హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన థాయిలాండ్ వెబ్ సిరీస్ అయిన జామ్ వీవర్ సీజన్ 1 రివ్యూ అయితే తెలుసుకుందాం. జామ్ వీవర్ ఏంటి టైటిల్ వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? కొంచెం టెక్నికల్లీ కొత్తగా ఆలోచించారు వాళ్ళు. రెండు వర్డ్స్ ని అయితే కలిపి మిక్స్ చేశారన్నమాట. జాంబీ ప్లస్ సర్వైవర్, ఈ రెండు వర్డ్స్ ని మిక్స్ చేసి జామ్ వీవర్ అయితే పెట్టడం జరిగింది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఓన్లీ థాయ్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు భయ్యా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు చూసేదే, ఒక గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే క్యాంపస్ లో ఇరుక్కుపోవడం అయితే జరుగుద్ది. ఎందుకంటే బయట అండ్ లోపల మొత్తం అన్ని చోట్ల కూడా ఒక డెడ్లీ జాంబీ అవుట్ బ్రేక్ అయితే జరుగుద్ది అనమాట. అసలు ఎందుకు జరిగింది, మరి ఆ స్టూడెంట్స్ అందరూ ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే జామ్ వీవర్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చిన్న రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ నైట్ 11:30 ఆ టైం కి అయితే మాస్ జాతర రివ్యూ అయితే పెట్టడం జరిగింది, ప్రీమియర్ షోది. సో ఇన్ కేస్ మీరు అప్పుడు ఆన్లైన్ లో ఉండరు అండ్ నోటిఫికేషన్ కూడా మిస్ అయి ఉంటారు కాబట్టి ఒక్కసారి చూడకపోతే పైన కార్డ్స్ ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసండి. అండ్ ఎలా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాలో పక్కా ఫాలో అయిపోండి భయ్యా. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఏం లేదు భయ్యా, పక్కన పెట్టండి అంతే. నాకు అస్సలు నచ్చలేదు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా ఎన్ని సిరీస్ లను మూవీస్ తీస్తారా బాబు ఇదే కాన్సెప్ట్ మీద, కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. రీసెంట్ గా ఈ ఇయర్ లోనే మనం చాలా చూసేసాం, అది కూడా నెట్ఫ్లిక్స్ లోంచే. జిఎం అని ఒక మూవీ వచ్చింది, చూసాము. మొన్న రీసెంట్ గా ది ఎలిక్సర్ వచ్చింది, అది కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ జామ్ వీవర్ అని చెప్పేసి ఒక సిరీస్ పట్టుకొచ్చారు. అవన్నా ఇంకా మూవీస్ టైం పాస్ అయిపోయి, ఈ సిరీస్ ఉంది భయ్యా 7 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ గంట పైన ఉంటుంది. తీరిపోయింది అంతే నాకైతే చూడడానికి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ టాప్ నాచ్ ఉంది సిరీస్. టెక్నికల్లీ గానీ విజువల్లీ గానీ ఆ జాంబీస్ ని ప్రెజెంట్ చేసిన విధానం అండ్ అక్కడక్కడ ఫ్యూ ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి, ఎపిసోడ్ మధ్యలో ఉంటాయి అక్కడక్కడ అనమాట. ఇవి బాగున్నాయి అంతే. ఇంకెంతకు మించి అయితే సిరీస్ లో ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్యా. స్టోరీ అసలు ఫ్రెష్ గా అయితే ఉండదు, ఏదో చాలా మూవీస్ నుంచి సిరీస్ నుంచి కాపీ పేస్ట్ చేసిన స్టోరీ లాగా అయితే ఉంటుంది. మీకు ఎక్కువగా ఆల్ ఆఫ్ అస్ డెడ్ సిరీస్ అయితే గుర్తొస్తుంది అనమాట. అదే తిరిగి చూస్తే బాగుంది అనిపించింది నాకైతే. అది ఇబ్బందిగా అనిపించింది. స్టోరీ అయితే అసలు ఫ్రెష్ గా లేదు, చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉంది. అండ్ క్యారెక్టర్స్ అసలు ఎమోషనల్ డెప్త్ ఉండదు భయ్యా. ఎవడు చచ్చిపోయినా మీరు పెద్ద పట్టించుకోరు, ఓకే ఈ క్యారెక్టర్ చచ్చిపోయిందా మంచిది అన్న ఫీల్ అయితే వస్తుంది తప్ప సాడ్ ఫీలింగ్ అయితే అస్సలు రాదు. అందుకే క్యారెక్టర్ డెప్త్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పైగా స్లో పేసింగ్ అయితే ఘోరం. ఆ మధ్యలో ఎపిసోడ్స్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ సీక్వెన్సెస్ అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నడుస్తుంది అనమాట. చాలా అంటే చాలా బోరింగ్ అనిపించింది భయ్యా. డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పైగా ఒక్కొక్క ఎపిసోడ్ గంట ఎలా సాగదీశారు రా బాబు అనిపించింది నాకైతే. ఓవర్ డ్రామాటిక్ అనమాట చాలా సీన్స్ అయితే. పైగా ట్విస్ట్లు ఏమీ లేవు, రియల్ హారర్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ మోస్ట్లీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఇంటెన్స్ మూమెంట్స్ కూడా ఏం లేవు. లైక్ మీకు ఏదో టీన్ డ్రామా చూస్తున్నాం ఒక జాంబీ అపోకలిప్స్ మధ్యలో అన్న ఫీల్ అయితే వస్తుంది తప్ప సర్వైవల్ స్టోరీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే రాదు మనకి అసలు. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. దీనికి బదులు ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ కానీ లేదా కింగ్డమ్ వెబ్ సిరీస్ కానీ ఈ హారర్ జాంబీ సిరీసెస్ అయితే తిరిగి చూడడం బెస్ట్ అంట దీనికన్నా. లేదా మనం లాస్ట్ వీక్ సండే సజెషన్ లో 7 టైం పాస్ ఆర్ బెస్ట్ కామెడీ జాంబీ మూవీస్, హారర్ మూవీస్ అయితే పెట్టడం జరిగింది లిస్ట్. అవన్నీ చూడండి భయ్య, టైం పాస్ అవుద్ది. దీనికి టైం ఇచ్చారంటే మీకు తీరిపోద్ది ఇది కంప్లీట్ చేయడానికి. అంత ఇంపాక్ట్ అయితే లేదు, అంత కొత్తగా కూడా ఏం లేదు. అవి ట్రై చేయండి. అవి చూద్దాం అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఇన్స్టా వచ్చి మెసేజ్ చేయండి, నేను జాయిన్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్స్ పెయిడ్ ఛానల్ అనమాట. చాలా తక్కువ ఉంటుంది అమౌంట్, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, నాకైతే ఓవరాల్ గా సిరీస్ నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లేదు, థాయ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సెక్స్ అండ్ న్యూడిటీ సీన్స్ అయితే ఏమీ లేవు. వైలెన్స్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, జాంబీ హారర్ తెలుసు కదా, ఆ టైప్ ఆఫ్ వైలెన్స్ ఓకే అనుకుంటే మీరు చూడండి ఫ్యామిలీతో. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.